హే గైస్, కొత్త ఐరన్ పాన్ తీసుకున్నప్పుడు అది ఎలా ప్రాపర్ గా సీజనింగ్ చేయాలి, సింపుల్ గా పర్ఫెక్ట్ గా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత దత్త. చాలా మంది క్యాస్ట్ ఐరన్ వాడడం వల్ల తుప్పు వస్తుంది అంటూ ఉంటారు, కానీ అది కరెక్ట్ గా వాడుకున్నట్టయితే తుప్పు అనేది అస్సలు రాదు. సీజనింగ్ అనేది అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఇలా ఐరన్ పాన్ పైన కొంచెం విమ్ లిక్విడ్ వేసి మొత్తం అంతా స్క్రబ్ తో బాగా క్లీన్ చేసేసుకోండి. 2 సైడ్స్ కూడా వాటిపైన స్క్రాచెస్ పడతాయి అని ఏం అనుకోకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ క్లీన్ చేసేసుకోవాలి మొత్తం. ఇది ఫస్ట్ స్టెప్. ఇలా క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత వాటర్ తో మొత్తం క్లీన్ చేసేసుకోండి. సో ఇలా అంతా చేసిన తర్వాత నెక్స్ట్ అయితే సెకండ్ స్టెప్ లో ఇలా 1 స్పూన్ దాకా ఉప్పు ఇంకా కొంచెం పసుపు వేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఇదంతా మళ్ళీ పాన్ మొత్తం నీట్ గా స్క్రబ్ చేసేసుకోండి. ఇలా మొత్తం పాన్ అంతా అంటేలాగా. ఇలా చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా పక్కన పెట్టి మళ్ళీ విమ్ లిక్విడ్ వేసుకొని కడుక్కోవాలి. లేదా మీరు బియ్యం కడిగిన నీళ్ళలో కూడా దీన్ని నానబెట్టుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ లో సీజనింగ్ చేస్తూ ఉంటారు. నాకైతే ఈ ప్రాసెస్ చాలా బాగా వర్క్ అయింది. ఇలా విమ్ లిక్విడ్ తో మళ్ళీ అంతా బాగా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇలా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఒక ఆనియన్ తీసుకుని దాని పొట్టుని సపరేట్ చేసి ఆయిల్లో కాసేపు ఇలా పొట్టుని ఫ్రై చేయాలి. ఈ ప్రాసెస్ ని టెంపరింగ్ అంటారు. ఈ ప్రాసెస్ మెటల్ హార్డ్నెస్ ని పెంచడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. దీని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా ఒకసారి గోలించుకుని హాఫ్ కట్ చేసిన ఆనియన్ తో పాన్ అంతా ఒకసారి రుద్దేసి దోశ వేసేయడమే. ఫస్ట్ అయితే దోశ కొంచెం లావుగా వేసుకోండి, ఎందుకంటే ప్రాపర్ గా రాదు. 1 or 2 దోసెస్ అతుకపోతాయి పాన్ కి. తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్ గా అయితే మీకు దోశ రెడీ అయిపోతుంది. నాన్ స్టిక్ అయితే ఈజీగా దోశలు ప్రిపేర్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు, కానీ క్యాస్ట్ ఐరన్ మన హెల్త్ కి చాలా మంచిది. అండ్ ఇలా సీజనింగ్ చేసుకుంటే మీకు దోశలు కూడా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి, ఏ ఇబ్బంది లేకుండా. మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే ఎలాంటి తుప్పు కూడా పట్టదు. మీరు దోశ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నీట్ గా వాష్ చేసి తడి లేకుండా తుడిచి పెట్టేసుకుంటే చాలు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. బాయ్.